హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికా మన భారతదేశానికి వ్యతిరేకంగా మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే సమాచారం అయితే వస్తూ ఉంది. ఆ నిర్ణయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు, మన ఐటీ కంపెనీలు దాదాపు 60% అమెరికాకి ఎగుమతి చేస్తాయి. అంటే మన దేశంలో ఉద్యోగులందరూ కూడా దాదాపు అమెరికా కంపెనీల మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భంలో భారతదేశాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఈ ఐటీ కంపెనీల మీద 50% టారిఫ్లు వేయాలి అని చెప్పేసి నిర్ణయాలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒకవేళ మన భారతదేశ కంపెనీల మీద 50% టారిఫ్లు ఇస్తే మన భారతదేశంలో ఐటీ ఉద్యోగాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశానికి తీవ్రస్థాయి నష్టానికి గురికావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తీవ్రస్థాయిలో మనం దేశ ఉత్పత్తుల మీద టారిఫ్లు వేసి ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఒకవేళ మన దేశ ఐటీ ఎగుమతుల మీద కూడా టారిఫ్లు వేసినట్లయితే చాలా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. దీని ద్వారా వాళ్ళు భారతదేశాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక యుఎస్ మాజీ నేవీ ఆఫీసర్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, భారతదేశ ఐటీ ఉత్పత్తుల మీద దాదాపు 50% టారిఫ్లు విధించాలి అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడమే జరిగింది. అయితే ఆ ట్వీట్ని ట్రంప్కి అత్యంత సన్నిహితుడు పీటర్ నవారో, ఈ వ్యక్తి మన భారతదేశం మీద ఇప్పుడు విషయం చెబుతూ ఉంటాడు. అయితే ఈ వ్యక్తి రీసెంట్గా ఆ పోస్ట్ని రీట్వీట్ చేయడమే జరిగింది. ఇలా రీట్వీట్ చేయడంతో మన భారతీయ ఐటీ కంపెనీలో భయం మొదలైంది భారతీయ ఐటీ ఉద్యోగులు. ఎందుకంటే ఈ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు పీటర్ నవారో. ఒకవేళ పీటర్ నవారో ట్రంప్తో మాట్లాడి ట్రంప్ను ఒప్పించినట్లయితే ఏమైంది అంటే, మన భారతదేశ ఐటీ కంపెనీల మీద 50% టారిఫ్ విధిస్తే మన ఐటీ కంపెనీ పూర్తిగా కొలాప్స్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలాంటి సందర్భంలో మన ఎగుమతులు అమెరికాకి వెళ్ళవు, అప్పుడు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ పీటర్ నవారో రీపోస్ట్ చేసింది కాబట్టి మన భారతీయ కంపెనీల్లో ఒక భయం అయితే మొదలైందనమాట. ఏదేమైనా కానీ అమెరికా మనని ఎలా అయినా తన దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పేసి తనకున్న ఆప్షన్స్ అన్నింటినీ కూడా మన భారతదేశం మీద ప్రయోగిస్తూ ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైతే. ఏదేమైనా కానీ అమెరికా మిత్ర దేశం అనుకుంటూ మనైతే ఒక శత్రు దేశం కన్నా హీనంగా చూస్తుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ కనుక మన భారతీయ ఐటీ కంపెనీల మీద టారిఫ్లు విధించినట్లయితే ఎగుమతుల మీద ఖచ్చితంగా మన భారతదేశం లొంగిపోక మనకి అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు అమెరికన్ ఐటీ కంపెనీల ఆధారంగా పనిచేస్తున్నారు. ఇలాంటి దృఢమైన ఐటీ వ్యవస్థ మీద టారిఫ్లు విధిస్తే ఖచ్చితంగా మనకి తీవ్రస్థాయి నష్టం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అమెరికాకి లొంగిపోక తప్పదని అయితే విశ్లేషకులకైతే అభిప్రాయం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.